వెల్కమ్ టు తేజ 70 మేము నమస్తే తెలంగాణ. ఇవాళ వార్తలు చూసుకున్నట్లయితే దొంగల కలిసేటోట్ల గురించి బాధ లేదు, వాళ్ళు పార్టీని ప్రభావితం చేయలేరు, మరికొంత నేతల్ని తయారు చేసుకుందాం, తెలంగాణలో నెరవేర్చేది మనమే, రెట్టించిన ఉత్సాహంతో పనిచేద్దాం, నాయకులకు కేసీఆర్ దిశ నిర్దేశం. ఎర్రవల్లిలో నేతలతో సమావేశంలో కేసీఆర్. అదానికి మెయిన్ పవర్, విద్యుత్ ప్రైవేటీకరణ దిశగా రేవంత్ సర్కార్ అడుగులు, పైలట్ ప్రాజెక్టులకు హైదరాబాద్ పాతబస్తీ బిల్డింగ్ దశల వారీగా సరఫరా వ్యవస్థ ప్రైవేటీకరణకు యోచన. అదే జరుగుతా రాష్ట్రంలో ప్రభుత్వ డీస్కామ్లకు ఉరితాడే, ఆందోళన వ్యక్తం చేస్తున్న విద్యుత్ రంగ నిపుణులు. సామాన్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత కరెంట్ ఇస్తామని ప్రతి ఇంటికి 200 యూనిట్ల ఉచిత కరెంట్ ఇస్తామని హామీ ఇచ్చింది. ఈ క్రమంలో కార్పొరేట్ సంస్థ అదానీ గ్రూప్తో చేతులు కలపడం మనం చూస్తున్నాం. ఎందుకు అంటే అదానీ గ్రూప్ని ఎందుకు ఎంచుకోవడం జరిగిందంటే వాళ్ళకు ప్రపంచవ్యాప్తంగా భారతదేశ వ్యాప్తంగా సోలార్ తయారు చేసే సంస్థ అదానీ గ్రూప్. ఈ అదానీ గ్రూప్ సోలార్ నుంచి మనకు ఉచిత విద్యుత్ని అందజేస్తుంది. అదేవిధంగా చాలా వరకు కూడా ఈ ఉచిత విద్యుత్ ద్వారా కూడా ప్రభుత్వానికి లాభం జరుగుతుంది. రాబోయే రోజుల్లో కూడా ప్రతి కరెంటు కూడా మనం అదానీ గ్రూప్ నుంచే తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాంగ్రెస్ బీఫామ్పై గెలిచిన వారికి మంత్రివర్గంలో చోటు, కేబినెట్ విస్తరణ, పీసీసీ అధ్యక్షుడిపై ఒకేసారి నిర్ణయం. ఎన్నికల్లో ఓడిన వారికి నామినేట్ పోస్టులు ఇవ్వం. ఢిల్లీలో మీడియాతో చిట్చాట్లో సీఎం రేవంత్ రెడ్డి. రియల్ డమాల్, 3 నెలలుగా పడిపోయిన ఇండ్ల విక్రయాలు. మొదటి త్రిమాసికంలో పోలీసులు 27% తగ్గుదల, ఏకంగా 40% తగ్గిన కొత్త ప్రాజెక్టుల ప్రారంభం. మరోవైపు ఢిల్లీ, ముంబైలో భారీగా అమ్మకాలు వృద్ధి. హైదరాబాద్ రియల్ ఎస్టేట్పై అనరాక నివేదికల వెల్లడి. ఢిల్లీ ఎయిర్పోర్ట్లో కుప్పకూలిన పైకప్ప, క్యాబ్ డ్రైవర్ మృతి, 6గురికి గాయాలు. టెర్మినల్ 1 వద్ద ఘటన. విమానాలు రద్దు. మోదీ ప్రభుత్వం అవినీతి కారణమని విపక్షాలు. పూర్తి కాకముందే ప్రారంభించే సమయంలోనే ఆరోపణలు. ప్రధాని ప్రారంభించింది ఇది కాదంటున్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. నిన్న జరిగిన జియో ఛార్జీలు పెంచడంతో ఇవాళ కూడా వోడాఫోన్, ఎయిర్టెల్ వాళ్ళ ఛార్జీలని పెంచడం జరుగుతుంది. 21% వరకు ఎయిర్టెల్ సర్వీసులు పెరుగుతాయి. వోడాఫోన్లో 24% వరకు కూడా పెంచే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. ఉపాధ్యాయుల కోసం రోడ్డెక్కిన విద్యార్థులు. మేదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం సాలిపేట జడ్పీ ఉన్నత పాఠశాల ప్రారంభం. 15 రోజులు గడుస్తున్న సరిపడ ఉపాధ్యాయులు లేకపోవడంతో ఆగ్రహించిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు శుక్రవారం పాఠశాల ఎదుట గవ్వలపల్లి రామాయంపేట ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు. ఎంఈఓ బుచ్చయ్య నాయక్ కాంప్లెక్స్ హెచ్ఎం భాస్కర్రావు పాఠశాలకు వెళ్లి 15 రోజుల్లో ఉపాధ్యాయులను పంపిస్తామని తెలిపారు. సామాన్యంగా చూసుకున్నట్లయితే మేదక్ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు తల్లిదండ్రులు కలిసి రాస్తారోకో చేయడం జరిగింది. ఎందుకంటే మాకు ఉపాధ్యాయులు తక్కువ ఉన్నారు, మా పాఠశాలకు టీచర్లను పంపించాలని డిమాండ్ చేస్తున్నారు. మేదక్ జిల్లాలో ఈ హిందూ ముస్లింల గొడవ అయినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైరల్ అవుతుంది. కానీ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు రోడ్డెక్కినప్పుడు ఏ మీడియా ఛానల్ మీకు చూపించారు? ఇక్కడ చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 42 పాఠశాలలు ఉన్నాయి. దాంట్లో 30,000 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా 12,000 ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 4 కోట్ల ప్రజల్లో దగ్గర ప్రభుత్వ పాఠశాలలో 33 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. దాంట్లో టీచర్ల సంఖ్య మనం చూసుకున్నట్లయితే 157,000 మంది టీచర్లు ఉన్నారు. దాంట్లో 25,000 మంది దాదాపు రిటైర్మెంట్కి దగ్గరగా ఉన్నారు. అంటే కేవలం 135,000 మంది టీచర్లు 33 లక్షల విద్యార్థులకు చదువు చెప్తున్నారు. దగ్గర ఇక్కడ 50,000 టీచర్లకు కొడుతూనే మనకు కనిపిస్తుంది. మీ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం మీరు ప్రశ్నించలేరా? దాదాపు 2019-20 మీరు చూసుకున్నట్లయితే 19,000 కోట్ల బడ్జెట్ని మనకు విద్యారంగానికి కేటాయించడం జరిగింది. ఇప్పుడు 2023-24 నాటికి 21,000 కోట్లు మాత్రమే కేటాయించడం జరిగింది. రాష్ట్ర బడ్జెట్ 2,75,000 కోట్లకి విద్యారంగానికి 1% కూడా కేటాయించలేకపోతున్నారా? అంటే ఒక్కసారి మీరు ప్రశ్నించే గొంతు లేకపోవడమే ఇది ఒక కారణమని చెప్పవచ్చు. ఇక్కడ మీరు ఢిల్లీలో చూసుకున్నట్లు కేజ్రీవాల్ గారు ఎంత బాగా అద్భుతంగా ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దారో తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దలేరా? ప్రతి ప్రభుత్వ పాఠశాలలో కంప్యూటర్లు, ప్రాజెక్టులు పెట్టి విద్యారంగాన్ని మరింత విద్యార్థులకు అందించలేరా? ఒక్కసారి ప్రశ్నించండి, ఒక్కసారి ఆలోచించండి. రేపటి విద్యని విద్యార్థులకు అందించడమే ప్రభుత్వ లక్ష్యం. ఆ ప్రశ్నించడం మన హక్కు.